హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు గురించి తెలుసుకుందాం. రజనీకాంత్ తండ్రి రామోజీరావు గైక్వాడ్ పోలీస్ కానిస్టేబుల్. వీరు మహారాష్ట్ర పుణె సమీపంలోని మామిడి కడపత్తార్ నుంచి బెంగళూరుకు వలస వచ్చారు. రజనీకాంత్ నలుగురు పిల్లల్లో అందరికన్నా చిన్నవాడు. ఈయనకు ఇద్దరు అన్నలు సత్యనారాయణరావు, నాగేశ్వరరావు, అక్క అశ్వత్ బాలుభాయి. 1956లో రామోజీరావు పదవీ విరమణ తర్వాత వీరి కుటుంబం బెంగళూరులోని హనుమంతనగర్కు వచ్చి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆయన కండక్టర్ ఉద్యోగం చేశారు. 1975లో కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రాగంగల్ చిత్రంతో ఆయన నటన ప్రారంభించాడు. 1977 మధ్యలో తెలుగులో మొట్టమొదటిసారిగా చిలకమ్మ చెప్పింది అనే తెలుగు సినిమాలో కథానాయకుడిగా నటించాడు. 1979లో N.T.R తో కలిసి టైగర్ అనే తెలుగు సినిమాలో నటించాడు. 1983వ సంవత్సరంలో అమితాబ్ బచ్చన్, హేమమాలినిలతో కలిసి అంధా కానూన్ అనే బాలీవుడ్ చిత్రంలో మొదటిసారిగా నటించాడు. రజనీకాంత్ గారు భారతీయ చలనచిత్ర నటుడు. ఆయన నిర్మాత మరియు రచయిత కూడా. ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. సూపర్ స్టార్ తలైవర్ అని అభిమానంతో పిలుచుకుంటారు. భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ప్రాచుర్యం కలిగిన విజయవంతమైన దక్షిణాది నటుడిగా గుర్తింపు పొందాడు. ఆయన పలికే సంభాషణలు ప్రత్యేకమైన శైలి దక్షిణాది ప్రేక్షకుల్లో ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించిపెట్టాయి. సుమారు 50 సంవత్సరాలకు పైగా సాగుతున్న ఆయన జీవితంలో అన్ని భాషల్లో కలిపి 170 సినిమాలో నటించారు. రజనీకాంత్ లతా రంగాచారిని వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం ఫిబ్రవరి 1981 26న ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో జరిగింది. ఈ దంపతులకు ఐశ్వర్య, సౌందర్య అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 1975లో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రాగంగల్ చిత్రంతో తన మొదటి సినిమా ప్రారంభించాడు. కొన్నాళ్లు ప్రతినాయక పాత్రలు పోషించాడు. 1995లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన భాషా చిత్రం ఘన విజయం సాధించి రజనీకాంత్కి మంచి పేరు తెచ్చిపెట్టింది. 2007లో వచ్చిన శివాజీ చిత్రం 100 కోట్ల క్లబ్లో చేరిన మూడో సినిమాగా పేరుగాంచింది. చలనచిత్ర రంగానికి ఆయన సేవలకు గాను భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారాన్ని, 2016లో పద్మవిభూషణ్ పురస్కారాన్ని బహుకరించింది. ఒక జాతీయ పురస్కారం, 7 సార్లు తమిళనాడు చలనచిత్ర పురస్కారాలు, ఒక నంది పురస్కారం, ఒక ఫిల్మ్ఫేర్ పురస్కారంతో పాటు ఇంకా ఎన్నో పురస్కారాలు అందుకున్నాడు. రజనీకాంత్ 9 సంవత్సరాల వయసులో తల్లిని కోల్పోయాడు. తమిళ చిత్ర దర్శకుడు కె. బాలచందర్ అతన్ని గుర్తించాడు. అప్పటికే తమిళనాట ప్రజాదరణ పొందిన శివాజీ గణేశంతో గందరగోళాన్ని నివారించడానికి బాలచందర్ శివాజీ పేరును కాస్త తెరమీద రజనీకాంత్ అని మార్చాడు. అతని మునుపటి చిత్రం మేజర్ చంద్రకాంత్లోని పాత్ర పేరు నుండి దీనిని తీసుకున్నారు. అలాగే తమిళం మాట్లాడటం నేర్చుకోమని దర్శకుడు అతనికి సలహా ఇచ్చాడు. రజనీకాంత్ 1995లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన భాషా సినిమా పరిశ్రమలో రికార్డు సృష్టించింది. ప్రేక్షకులకు ఆయన మరింత చేరువ చేసింది. అదే సంవత్సరంలో తన మిత్రుడైన మోహన్ బాబుకు పెదరాయుడు సినిమాకు హక్కులు తీసుకోవడంలో సహాయం చేసి ఆ సినిమాలో అతిథి పాత్రను కూడా పోషించాడు. 1995లోనే మలయాళం సినిమా తెన్మవిన్ కొంబత్తును కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో కె. బాలచందర్ నిర్మాతగా తమిళం, తెలుగు భాషల్లో ముత్తు పేరుతో నిర్మించారు. ఈ సినిమా కూడా వ్యాపారాత్మకంగా మంచి విజయం సాధించింది. ఇది జపనీస్ భాషలో అనువాదమైన తొలి తమిళ చిత్రంగా రికార్డుల్లోకి ఎక్కింది. ఆయన చంద్రముఖి సినిమాలో టి. వాసు దర్శకత్వంలో నటించడానికి అంగీకరించాడు. ఇది బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించడమే కాక 2007లో అత్యధిక కాలం నడిచిన తమిళ సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. ఇది టర్కిష్, జర్మన్ భాషల్లోకి కూడా అనువాదం అయింది. తర్వాత శంకర్ దర్శకత్వంలో వి.10 ప్రొడక్షన్స్ వారి నిర్మాణంలో శివాజీ సినిమాలో నటించాడు. 2 సంవత్సరాల పాటు చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా 2007లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. యునైటెడ్ కింగ్డమ్లోనూ దక్షిణాఫ్రికాలోనూ టాప్ 10 బెస్ట్ ఫిల్మ్స్ జాబితాకి ఎక్కిన తొలి తమిళ సినిమాగా పేరు తెచ్చుకుంది. అపూర్వ రాగంగల్, అంతులేని కథ, క్షణం క్షణం, భయం భయం, దళపతి, భాష, ముత్తు, అరుణాచలం, ఘరానా కూలి, నరసింహ, బాబా, చంద్రముఖి, శివాజీ, రోబో, పేట, రోబో 2.0, జైలర్. తమిళ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన నటుల్లో రజనీకాంత్ ఒకరు. 2014లో తన మొదటి అధికారిక ట్విట్టర్ ఖాతాను తెరిచిన తర్వాత రజనీకాంత్ 24 గంటల్లోనే 210,000 మంది ఫాలోవర్లను అందుకున్నారు. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం సోషల్ మీడియా రీసెర్చ్ సంస్థలు ఏ భారతీయ సెలబ్రిటీకి అంత వేగంగా పెరగలేదని పేర్కొన్నాయి. రజనీకాంత్ తమిళనాడు ప్రభుత్వం నుంచి 1984లో కలేమామణి, 1989లో M.G.R పురస్కారాన్ని అందుకున్నాడు. 1995లో దక్షిణ భారత నటీనటుల సంఘం తరపున కళాచెల్వం పురస్కారాన్ని అందుకున్నాడు. ఇతనికి 2016 సంవత్సరానికి గాను పద్మవిభూషణ్ పురస్కారాన్ని భారత ప్రభుత్వం ప్రకటించింది. 2019 సంవత్సరానికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును పొందాడు. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి మరియు షేర్ చేయండి.